హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పప్పు టమాటా కూర చాలా సింపుల్గా అండ్ చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె 150 గ్రాముల కందిపప్పు తీసుకుని దాన్ని నీట్గా కడిగేసుకుని తర్వాత అదే కుక్కర్ గిన్నెలో అరగంట సేపు మనం వాటర్లో అయితే నానబెట్టేసి తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు టమాటా తయారు చేసుకోవడానికి టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, దీంతో పాటు కొత్తిమీర ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఒక్కొక్కటిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కలు, దీంతో పాటు కొత్తిమీర అయితే వేసేసి కుక్కర్ గిన్నె పైన మూత పెట్టేసి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మనం 4 విజిల్లు వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడకనివ్వాలి. సో ఈ పప్పు ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేసేస్తే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు గరిటెతో లో టు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకొని ఈ పప్పు ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక గరిటెతో మొత్తం ఈ పప్పుకి సాల్ట్ బాగా కలిసేలాగా మనం అయితే కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా మనం తీసుకున్న కొత్తిమీర ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకుని మళ్ళా గరిటెతో అయితే ఇదంతా కలుపుకోవాలి. ముందుగా మనం పప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టడం వల్ల పప్పు అయితే బాగా ఉడుకుతుంది అనమాట. సో మనం గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత పప్పు అయితే ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఈ పప్పు తయారు చేసిన తర్వాత మనం అయితే తాలింపు కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అండ్ తాలింపు సరుకులు ఉంటాయి చూసారా, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు అండ్ జీలకర్ర ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని మనం కుక్కర్ గిన్నెలో పప్పు తయారు చేసుకున్నాం కదా, అందులోకి తాలింపు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఈ తాలింపుని మొత్తం ఈ పప్పులోకి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలిపేసుకుంటే పప్పు టమాటా కర్రీ అయితే సింపుల్ అండ్ ఈజీగా అండ్ చాలా రుచికరంగా అయితే రెడీ అయిపోద్ది. వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. రైస్లో వేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి పప్పు టమాటా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.